మన సంఘంగా కూడి ప్రభువుని ప్రార్థించడానికి ముందుగా దేవుని యొక్క మాటలు కొన్ని మనం తలంచుకొని జ్ఞాపకం చేసుకుని మన ప్రార్థనలోకి వెళ్తాం. అందు నిమిత్తం మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. తిరిగి మరి ఒక లేఖన భాగం చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. చాలు. ప్రభు సాయం కొరకు ప్రార్థించుకుంటాం. దయచేసి ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు పాడడానికి మీరు ఎంతగానో సహాయపడ్డారు, మమ్మల్ని ఉజ్జీవింపు చేశారు. మీరు కూడా మహిమ పొందారని నమ్ముతూ తిరిగి నాయన కొన్ని మాటల ద్వారా మా హృదయాల్లో ఉన్నటువంటి స్థితిని తెలుసుకొని మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థనలోకి ప్రవ్వా మీ వాక్కు చేతనే వెళ్ళాలని ఆశపడుతుండగా చదివిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మరి దానిలో ఉన్నటువంటి సంగతులు బోధించేటువంటి అర్హత నాకు లేదు ప్రభువా. మీ ఆత్మచేత నన్ను మీ సాధనంగా వాడుకొని మీ బిడ్డలతో మాట్లాడండి, నాతోనూ మాట్లాడండి. ప్రత్యేకంగా ప్రభువా మీరేం మాట్లాడుతున్నారో ఈ సమయాన మీ యొక్క ఉద్దేశం మా పట్ల ఏంటో మేము తెలుసుకొని తిరిగి మిమ్మల్ని మొరపెట్టేవారిగా మమ్మల్ని ఉంచమని నిష్ప్రయోజకుని ప్రభువా, మీ ఆత్మ సహాయం లేకపోతే ప్రభువా నేనేమి చేయజాలని ఎరిగి మీ సహాయం కోరుకుంటూ మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. సరే, ఒక 2 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త మనకు బాగా తెలిసినటువంటి సందర్భంతో మనం మొదలుపెట్టాం. రెండవదిగా రాజుల గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని యొక్క కనికరాన్ని బట్టి మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరమును చూపుచూ ఉండువాడవై ఉన్నావు. ఇది దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యొక్క అనుభవం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు సొలొమోనుకి ఏ విధంగానైతే సహాయపడుతూ వచ్చాడో మనందరి జీవితాల్లో కూడా సహాయపడేవాడు. అంతేనా? ఆ మాత్రమే కాదు,
దేవుడు సొలొమోను మీద ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దావీదును కూడా పక్కకుంచి సొలొమోను ద్వారా తన యొక్క మందిరాన్ని కట్టించినటువంటి సంగతులు మనకు తెలుసు. అయితే మనం కూడా జాగ్రత్తగా ఆలోచించగలిగితే సొలొమోను పట్ల ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో మనందరి ఆత్మీయ జీవితాల ద్వారా కూడా దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అటువంటి ప్రణాళికను కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళికకి దగ్గరగా మనం ప్రయాణం మొదలుపెట్టాం. ఎలా దగ్గరగా అని చెప్పగలమనంటే క్రీస్తుని ఎరగనటువంటి మనము క్రీస్తుని ఎరగగలిగాం. ఇది గొప్ప విషయం కదా. అంటే ఇది మన గొప్పతనం కాదు, దేవుడే తన కనికరం చొప్పున తనకు సువార్త ద్వారా మనల్ని కంటూ వచ్చాడు. ఇది ఉచితంగా మనకు రక్షణ ఇస్తూ వచ్చాడు. రక్షణ అయితే ఉచితమే, కానీ ఈ ప్రయాణంలో సొలొమోను కొన్ని తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భౌతికంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టగలిగాడు, కానీ ఆత్మీయంగా కొన్ని తప్పులు చేస్తూ వచ్చాడు. అయితే మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే సొలొమోను దేవుని యొక్క కనికరాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకనంటే అది దావీదు జీవితంలో దేవుడు ఎంత కనికరాన్ని చూపాడో అనే విషయాన్ని. ఒక పాపి ఒక పాపంతోనే తన జీవితాన్ని ముగించుకుంటే దావీదు గురించి ఇంత గొప్ప విషయాలు మనం రాయబడవు, మనం నేర్చుకోము. కానీ దావీదు ఏ విధంగానైతే దేవుని యొక్క కనికరాన్ని పొందినవాడిగా ఉండి ఆ కనికరం తర్వాత తన జీవితం ఎలా మార్చబడింది. ఈరోజు దావీదుని గురించినటువంటి మనం ఇంత గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నామనంటే కేవలం తన పట్ల దేవుడు చూపినటువంటి కనికరం. ఇది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరం. రక్షణ పొందిన నాటి నుంచి ఈ యాత్రా జీవితంలో మన ప్రభువు మన పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడు కదా. ప్రభు మన పట్ల ఉన్న కనికరం ఏదైతే ఉందో మనం ఒక మాటలో చెప్పగలమా? చాలామంది ఏమనుకుంటామనంటే భౌతికంగా దేవుడు మనల్ని ఇక్కడ ఆశీర్వదించడం, దేవుడు మన పట్ల తన యొక్క ప్రణాళిక అని కొంతమంది భావిస్తుంటారు. భౌతికంగా కొందరికి తెలుసునను సరే ఈ ప్రయాణాన్ని కొనసాగించే విషయంలో మన ఆలోచన, మన లక్ష్యాలు మారిపోతూ ఉంటాయి. ఎంతమంది అయినా సరే చూడండి, హెబ్రోను మనం ఆధారం చేసుకోగలిగితే, అంటే హెబ్రోను గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే మనకు ఎక్కువ అర్థమవుతుందనే ఉద్దేశంతో, అంతే తప్ప వేరే లేదు. హెబ్రోను ఆధారం చేసుకుంటేనే ఎంతోమంది భక్త్ సింగ్ గారి యొక్క మాటలకి ఆకర్షితులై వారి హృదయాల్లో కార్యాలు జరిగి దేవుని వైపుగా ఆకర్షితమై వచ్చారు. కానీ తదనంతరం వారు కూడా మార్గంలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. ఎవరు అనంటే దైవజనులే. అందరూ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ వచ్చి చక్కని జీవితాన్ని జీవించగలిగారు, దేవుని సేవలో వాడబడ్డారు. కొందరైతే వారి సేవా జీవితం మారిపోయింది. అంటే లోకానుసారమైనటువంటి సేవా జీవితం వైపుగా కొందరు వచ్చారు. వారి పేర్లు ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అది ఈ సమయంలో కాదు. కానీ నేను నా యొక్క తలంపు ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏముందో ఆ ప్రణాళిక ప్రకారం మనం నడుస్తున్నప్పుడు మనకి ఎన్నో అవాంతరాలు వస్తాయి. కానీ ఈ అవాంతరాల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మన జీవితాలని దేవుని కనికరం వైపుగా తీసుకుని వెళ్ళాలి. ఎందుకనంటే ఈ అవాంతరం ఏంటో కాదు, శత్రువు మన పైన దాడి చేయడం. శత్రువు దాడి చేసే సమయంలో మనం తప్పులు చేస్తాం, దేవునికి దూరం అయిపోతాం. అటువంటి సమయంలో మనల్ని తిరిగి కట్టగలిగేది ఒక ప్రార్థన మాత్రమే. కాబట్టి సంఘ ప్రార్థన, మన వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరమైనటువంటిది. కాబట్టి ఈ మార్కు సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే చదివిన లేఖన భాగాన్ని, మార్కు సువార్తలో ఈ సందర్భం చాలామంది మనం కూడా ధ్యానించుకునేటప్పుడు ఎన్నో విషయాలు మనకు తారసపడతాయి. ఇంకా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయాల కంటే ఎక్కువ విషయాలే బహుశా మీ తలంపుల్లో ఉండొచ్చు. ఇంకా ధ్యానించుకుంటే ఎక్కువ తలంపులు కూడా రావచ్చు. దేవుడిచ్చినటువంటి కొంతమేర తలంపులను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇక్కడ వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఎవరు వచ్చారు ఎరుకో పట్టణంకి? యేసు ప్రభు తన శిష్యులు కలిసి ఎరుకో పట్టణానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా, ఎరుకోకి వచ్చారు, ఎరుకో నుండి బయలుదేరి వస్తున్నారు. ఎక్కడికి వస్తూ ఉన్నారు అంటే ఎరుకోలో ఏ పని మీద అయితే వారు వచ్చారో బహుశా పని అయిపోయి ఉండొచ్చు. బహుజన సమూహంతో ఏ శిష్యులతో అయితే అక్కడికి వచ్చాడో తిరిగి ఆ శిష్యులతో ఎరుకో నుంచి యెరూషలేముకి వెళ్తూ ఉన్నారు. ఇది నాకు ఊహాజనితమైనటువంటి ఒక ఆలోచన వచ్చింది ఇది ధ్యానించుకుంటా ఉంటే. ఏంటి అని అంటే మనం కూడా ఆ బహుజన సమూహంలో ఉన్నవారిగా, అంటే ఈ జీవితంలో మనకి రక్షణ లేదు. యేసు ప్రభువారు ఎరుకో లాంటి శమితమైనటువంటి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు
మనలందరినీ కూడా ఆ బహుజన సమూహంగా తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భం. ఎక్కడికేనంటే యెరూషలేములేంటి, ఆ నివాస స్థలం, ఆ శాంతికరమైనటువంటి ప్రదేశం, దేవుడు ఉండేటువంటి స్థలంలోకి ఈ బహుజన సమూహం అంతా తీసుకుని వెళ్తున్నట్లుగా. అయితే ఇక్కడ ఒక సందర్భం మనకు జరిగింది. ఈ సమయంలో ఆయన బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు తోవ ప్రక్కన కూర్చుండెను. ఇది ఎవరి గురించినటువంటి మాటలు అనంటే మనకు తెలుసు, దేవుని యొక్క సూచక్రియ. మార్కు రాసినటువంటి అన్ని అద్భుతాల్లో ఎక్కువగా అక్కడ ఇది రోమాలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఆధారం చేసుకొని రాసినటువంటి మాటలు. అంటే రోమాలో దేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవుల గురించి రాసినటువంటి మాటలు. అవి ఈరోజు మనకు ఎలా ఉపయోగపడుతున్నాయనంటే, ఎప్పుడైతే రోమాలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరిగారో, ఎరిగిన తర్వాత కూడా వారి జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఈ అద్భుత కార్యాన్ని ఆధారం చేసుకొని చెప్తా ఉన్నాడు. చాలా సువార్తలు ఇటువంటి విషయాలను రాశాయి, కానీ మార్కు ఏం చేస్తాడంటే ఆ రాసినటువంటి వారందరికంటే కొంత దాచి, అంటే అక్కడ రోమా ప్రజలకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా కొన్ని మాటలు ఆపి, ఒక మార్కు మాత్రం ఈ విషయాలు కొన్ని దాచి రాస్తాడంట. మిగతా సువార్తల్లో నేరుగా రాసేస్తారు, ఏముంటే అది రాసేస్తారు. వారిలో ఉన్నటువంటి అవిధేయత ఏముందో ఆ అవిధేయతకి తగ్గట్టుగా రాస్తారు. ఏ బలహీనత ఉందో ఆ బలహీనతకు తగ్గట్టుగా ఏ స్థితిలో వారు వెళ్ళాలో, వారు ఏ స్థితిలో ఉన్నారో ఇవన్నీ రాస్తారు. కానీ మార్కు మాత్రం అక్కడ రోమా ప్రజలను ఎక్కువగా నొప్పించకుండా, అధికారులను బాధ కలిగించకుండా అద్భుతాల ద్వారా తను మాట్లాడాలని ఆశపడినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధుడు ఆ విధంగా అక్కడ రాయించాడు. అయితే ఈ యెరికో పట్టణం నుంచి యెరూషలేముకి పెద్ద దూరం కాదు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం చూస్తే ఈ బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడికి ఎన్ని లోపాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని లోపాలు ఉన్నాయి తన జీవితంలో? గుడ్డివాడు మొట్టమొదటిగా చూస్తే త్రోవ ప్రక్కన ఉన్నాడు, ఇదొకటి. భిక్షకుడు అంటే ఏంటి? అందులో పేదరికం ఉంది, చూపు లేదు. తర్వాత త్రోవ ప్రక్కన అంటే ఏంటి? తన లక్ష్యం వైపుగా తను వెళ్ళేవాడిగా లేడు, ఆగిపోయాడు. ఈనాడు మన క్రైస్తవ జీవితం చూస్తే ఎలా ఉందనంటే, తనైతే భౌతికంగా గుడ్డివాడే, కానీ మన జీవితం ఎలా ఉందనంటే, ఆ జన సమూహంతో దేవుడు మరి అక్కడ ఎంత గొప్ప కార్యాలు జరిగాయో రాయబడలేదు, కానీ ఇదే రాయగలిగాడనంటే దేవుడు రక్షింపబడినటువంటి, మనం ఒక మాట చదువుతాం కదా, 99 రక్షింపబడిన వారికంటే ఒక్క నశించబోతున్నటువంటి ఆత్మ కొరకు దేవునికి ఎక్కువ పట్టింపు ఉంటుంది, ఎక్కువ ఆశ ఉంటుంది దేవుడికి. అవన్నీ కూడా మార్కు రాయలే. అక్కడ గొప్పగా అల్టిమేట్గా దేవుని అద్భుత కార్యాలు జరగకుండా అంతమంది జనసమూహం యేసుని వెంబడించడం జరుగుతుందా చెప్పండి? జరగదు. కానీ ఇదే విషయాన్ని దేవుడు ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మని ద్వారా మార్కును ఆధారం చేసుకోనంటే, ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచించగలిగితే ఈ గుడ్డి భిక్షకుల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో మన క్రైస్తవ జీవితంలో కూడా మనకు తెలుసు మన మార్గం ఎక్కడికని. యెరూషలేముకని తెలుసు, ఎంతో దూరం కూడా లేదు. బహుశా అక్కడి నుంచి భౌతికంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలా దగ్గరగా ఉన్నాడు. యెరికో నుంచి యెరూషలేముకి ఒక 44 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందంట. అటువంటి స్థితిలో తను మార్గంలో నడిచేవాడిగా లేడు, ఎందుకంటే తనలో 2 లోపాలు ఉన్నాయి. ఒకటి పేదవాడు, తినడానికే తిండి లేదు, అడుక్కొని తినాలి. రెండవది మార్గం కనిపించదు. అటువంటి సమయంలో ఆ మార్గం ఏంటో కూడా తనకు తెలుసు, కానీ మార్గం పక్కన ఉన్నాడు. ఈనాడు క్రైస్తవంలో రక్షణ పొందినటువంటి మనం కూడా మన యొక్క స్థితి, ఆత్మీయ స్థితి గుడ్డిగా ఉన్నా, మనం ఇంకా ఆత్మీయతలో భేదవాళ్ళుగా ఉన్నా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం, దారి ప్రక్కనే మనం ఉంటాం. కానీ దేవుని యొక్క తలంపు ఏంటంటే, మనకంటూ మన పితరులు చెప్పిన మాట ప్రకారం మనకంటూ ఒక ప్రదేశం ఉంది కదా. ఎక్కడికది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 రోమీయులకు రాసిన పత్రిక కాదు, రోమా 4:18.
ఉమ్, 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 చాలు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక రిఫరెన్స్ ఉంటుంది యాత్రకు సంబంధించి. అయితే ఇక్కడ దీంట్లో నా తలంపు ఏంటంటే, అబ్రహాము తన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే తను ఎక్కడికి వెళ్ళాలి, దేవుని నడిపించేటువంటి దాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్తున్నంతసేపు విశ్వాసముతో తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన వాడుగా మనం చూస్తాం. ప్ర ఎబ్రీ పత్రికలో చదవండి ఒక 11:1 చదవండి. ఆ, ఆ, ఉమ్, చాలు. ఇక్కడ మనం ఏంటంటే యాత్రికులమే. అయితే గుడ్డి భిక్షకుడి యొక్క లక్ష్యం ఏంటనేది ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కానీ మనం మన ఆత్మీయ స్థితిని బట్టి మనం ఆలోచించగలిగితే తనకు మంచి ప్రదేశం ఏది అని అంటే ఒక నివాస స్థలం ఉండాలి, శాంతికరంగా ఉండాలి, తనకన్నీ దొరకాలి. మొదటిగా తన రెండు బలహీనతలు కూడా అక్కడ ఏమవ్వాలి అని అంటే బలపరచబడాలి, చూపు దొరకాలి, తర్వాత తన పేదరికం దూరం కాబడాలి. అప్పుడు ఏమవుతాడు ఈ గుడ్డి భిక్షకుడు అని అంటే ఒక మంచి స్థితిలో తను అందరిలా ఉండగలడు. దేవుడు మన పట్ల కూడా ఆలోచించేది ఏంటంటే, కొరింథీలో మనం చూస్తాం కదా, ఈ లోకాధికారి మన కళ్ళల్లో ఏం చేశాడు? గుడ్డితనం కలుగజేశాడు. ఇది ఎప్పుడైతే మనం రక్షణ పొందకుండా ఉన్నామో అప్పటి నుంచి మొదలైనటువంటి గుడ్డితనం. అంటే మనం కూడా ఎగ్జాక్ట్గా ఈ గుడ్డి భిక్షకుడు వలె పుట్టిననాటి నుంచే మన గుడ్డితనం ఉంది కదా. మన పాపం మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది, తర్వాత మన బాల్యం నుంచే మన యొక్క చెడు నడతలు కలిగినటువంటి వారము. అటువంటి స్థితిలో యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం తన యొక్క మరణం ద్వారా, తన పునరుద్ధానం ద్వారా మనం చూడగలిగే స్థితికి వచ్చాం. కానీ ఆత్మీయంగా తిరిగి మన స్థితి ఏమైపోయిందనంటే, శత్రువు మన మీద దాడి చేసినప్పుడు వాడి దాడికి లొంగి మనం ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామనంటే తిరిగి గుడ్డితనంలోకే వచ్చేసాం. మనకెందుకు ఈ ప్రార్థన అవసరం అనంటే, ఆ గుడ్డితనం నుంచి మనం విడిపించబడాలి, ప్రభు దగ్గర కరుణించబడాలి. ఎందుకనంటే యేసు ప్రభు రక్షణ అంత సాదాసీదాగా వచ్చింది కాదు. నీ కొరకు నా కొరకు తన ప్రణాళిక ఎప్పటి నుంచో కదా. అటువంటి ప్రణాళిక కలిగినటువంటి దేవుడు మనల్ని విడిపించడానికి తన ప్రియ కుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపి 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా, తర్వాత శిలువ మీద తను పడ్డటువంటి శ్రమలు, తను తిరిగి లేచినటువంటి విధానం, ఇదంతా కూడా గొప్ప అద్భుత కార్యం. దీనంతటినీ కూడా మనం వృధా చేసుకుంటున్నాం అనేటువంటి తలంపు కలిగి మనం ఏం చేయాలి అని అంటే దేవుని దగ్గర మనం కరుణించబడినటువంటి వారుగా ఉండాలి. ఎందుకు ఈ కరుణించబడినటువంటి వారిలో మనం ఉండాలి అని అంటే, మన యొక్క స్థితిని బట్టి మనం చూస్తే ఇప్పుడు గుడ్డివారుగానే ఉన్నాం, పేదరికంగానే ఉన్నాం. ఎందుకు అని అంటే చాలా మార్లు ఈ గుడ్డి భిక్షకుడి విషయాన్ని చూస్తే మనలో చాలా లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకున్న తర్వాత కూడా చాలా లోపాలు కనిపిస్తాయి. మన లక్ష్యం ఏంటో రక్షణ పొందినప్పుడు మనకు తెలుసు, కానీ రక్షణ పొందిన కొన్ని రోజుల తర్వాత మన లక్ష్యం ఏంటో మనకు తెలియదు. అవతల వ్యక్తిని లేదా ఇంకొక అవతల అన్యుడు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఎంత క్రైస్తవుడైనా సరే ఏం ఆలోచిస్తారంటే, నేను ఇంతగా దేవుని కొరకు లేదా దేవుడి కొరకు దేవుని పని చేస్తూ ఉన్నా కదా, ఎందుకు నా జీవితంలో దేవుడి శ్రమ ఇవ్వాలి, నన్ను కూడా బేసికైనటువంటి స్థితిలో ఉంచవచ్చు కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మన లక్ష్యం ఎక్కడికి వెళ్ళిపోద్దంటే, వారికి వలె నేను కూడా కనిపించాలి లోకంలో. కానీ దేవుడు మన పట్ల ఆలోచించేది అది కాదు. మన యొక్క స్థలం ఇది కాదు, ఇది మనం ఉండాల్సిన స్థలం కాదు. మనకు వెళ్ళాల్సినటువంటి స్థలం ఒకటి ఉంది, ఆ స్థలానికే రావాలని దేవుని తలంపు. అంటే ఎగ్జాక్ట్గా చూస్తే గుడ్డి భిక్షకుడు వలె దారిలో ఏమాత్రం కూడా నడవడానికి ప్రయత్నం చేసే స్థితిలో మనం లేము. ఏం చేశాడు, అక్కడ ఆగిపోయాడు. తను ఆ దారి పక్కన ఆగిపోయి ఎవరు వస్తారా అని ఎదురు చూసే స్థితిలో ఉన్నాడు. మనం కూడా ఇప్పుడు తన దగ్గర 2 బలహీనతలు చూసాం. ఒకటి తనకున్న గుడ్డితనం, రెండవది తన పేదరికాన్ని మనం చూస్తూ వచ్చాం. కానీ తనలో బలాలు కూడా ఉన్నాయి. అందుచేత ఆయన ప్రభు దగ్గర ఏం పొందాడనంటే తన కరుణను పొందుతూ వచ్చాడు. ఏంటి ఆ బలాలంటే చూస్తాం కదా,
ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయమే, ఆ తర్వాత వచ్చిన నుంచి చదువు. ఉమ్, 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 ఉమ్. చూడండి 47వ వచనం మనం చూస్తే ఏమని విన్నాడు? నజరేయుడైన యేసు అని తను విన్నాడు, కానీ దావీదు కుమారుడా యేసు అని ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు. తను విన్నదానికంటే తన హృదయంలో జరిగినటువంటి కార్యం ఎక్కువగా ఉంది. దావీదు కుమారుడు నజరేయుడైన యేసు అనే ప్రదేశాన్ని బట్టి పిలిచినటువంటి తను దావీదు కుమారుడు అనేటువంటి ఒక ఆత్మీయ స్థితిని బట్టి పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడు అంటే భౌతికంగా చూస్తే అది పెద్దగా మనం ఆలోచించేది కాదు. దావీదు కుమారుడు అంటే సొలొమోను అనుకుంటాం, కానీ ఆత్మీయంగా చూస్తే దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి గొప్ప దేవుడు, యూదా సింహం యేసు ప్రభువారు అనేటువంటి ఒక తలంపు కలిగిన వాడిగా, ఎంతో విశ్వాసం కలిగిన వాడిగా తను ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని పిలిచేటప్పుడు అదే పేరుతో పిలుస్తూ ఉన్నాడు. అంటే తన తలంపు ఏంటో, తన ప్రణాళిక ఏంటో, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, తనకున్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏంటో, ఆ ఔన్నత్యంతో ఏం చేస్తూ ఉన్నాడంటే పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయనకు తెలిసింది ఒకటి, ఆయన పిలిచేది ఒకటి. తర్వాత ఆయన నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఆయన కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు యేసుప్రభు వారి దగ్గర. అయితే యేసుప్రభుని స్పష్టంగా ఎరగలుగుతూ వచ్చాడు. ఇతనే నన్ను కరుణించేదని ఎరగలుగుతూ వచ్చాడు. ఇక్కడ నేను తనలో ఉన్నటువంటి కొన్ని బలాలు ఏంటంటే, మొట్టమొదటిగా యథార్థత తనలో కనిపిస్తూ ఉంది. రెండవదిగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత తనను కరుణించమని, అంటే తనను కరుణించగలిగేది యేసుప్రభువే అని తను తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. తర్వాత మనం చూస్తే ఇక్కడ తనలో ఎంతో విశ్వాసం ఉంది, పట్టుదల ఉంది. ఎందుకనంటే ఆ దారి పక్కన ఉంటూ ఆ మధ్యలో ఉన్నటువంటి ఎంతోమంది కూడా తనను వారిస్తూ ఉన్నారు, పిలవద్దని. కానీ తను తిరిగి మరలా పిలుస్తూ ఉన్నాడు. మన ప్రార్థనా జీవితంలో కానీ, మన దేవునిపై ఆధారపడే విషయంలో కానీ ఒక్కసారి ప్రభువుకి ప్రార్థిస్తాం, తర్వాత మన జీవితంలో ఆ అక్కరను మనం వదిలిపెడతాం. ప్రభు మీద బలంగా మనం దాన్ని కొనసాగించేవారిగా ఉండం. కానీ ఈ గుడ్డి భిక్షకుడైతే తను ఖచ్చితంగా నా మాట వింటే తను ఖచ్చితంగా నా దగ్గరకు వస్తాడు అనే తలంపు కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన క్రైస్తవ జీవితంలో కూడా మన పిలుపు దేవునికి వినబడతా ఉందా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామనంటే ప్రభువా కరుణించు. ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడి దగ్గర కూడా మనం ఇంకొక విషయం నేర్చుకోవచ్చు, చక్కని ప్రార్థన నేర్చుకోవచ్చు. ఆ ప్రార్థనలో ఒక రీతి ఉంటుంది. ఎలా ఉంటుందంటే తను నేరుగా ప్రభువా నా కళ్ళు ముట్టు బాగు చేయండు, మొదటిగా నన్ను కరుణించమని అడుగుతూ ఉంటాడు. ప్రార్థనలో చూడండి, తనకు దేవుని గురించి అనే విషయాలు తెలియకపోయినా, ధర్మశాస్త్రం తెలియకపోయినా ఎంత చక్కగా ప్రభువుని అడుగుతూ ఉన్నాడనంటే, ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని యొక్క కరుణను పొందిన తర్వాత నీకేం కావాలని దేవుడు అడుగుతూ ఉన్న తర్వాత అప్పుడు తన అక్కను చెప్తా ఉన్నాడు. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామంటే ప్రభు నాకు అదివ్వు ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఓకే, నువ్వు అడుగుతా ఉన్నావు, బాగానే ఉంది, అడగొచ్చు. కానీ అసలు నీ స్థితి ఏంటి? నీ స్థితి నుంచి నువ్వు కరుణింపబడ్డావా? అంతే కదా. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవునికి మనకు మధ్య ఉండేది ఏంటి? మన పాపమే. మరి ఆ పాపాన్ని తొలగించుకునే పని మనం చేయగలిగామా? అది తొలగించుకోగలగాలంటే ఖచ్చితంగా దేవుని కరుణ మనకి అవసరం, దేవుని కనికరం మనకి చాలా అవసరం. అంతే కదా. దావీదు కీర్తనాకారుడు ఎన్నిసార్లు దేవుని కరుణ కొరకు వేడుకుంటూ వచ్చాడు, ఎన్ని మార్లు ఆయన కీర్తన గ్రంథాలంతా మనం చూస్తాం. ఆ కీర్తన అంతట్లో మనం చూస్తాం కదా. 72వ కీర్తన 13వ వచనంలో కానీ, తర్వాత 12వ వచనంలో కానీ అవి చూస్తూ ఉంటాం, మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ దేవుని యొక్క కరుణను కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా, అది లేకపోతే తను ముందుకు సాగను తన ఆత్మీయ జీవితంలో అని, అటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ గుడ్డి భిక్షకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని కరుణ కొరకు ఎప్పుడైతే దేవుడు కరుణించాననేటువంటి మాట తనకి వినిపించిందో ఆ వెంట ప్రభువుకి ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, యాత్రా జీవితం ఆగిపోయినటువంటి వ్యక్తి, తనలో 2 లోపాలు ఉన్నాయి, కానీ తనకి ఏ ఉండాలో ముందుకు సాగిపోవడానికి అవన్నీ తనలో ఉన్నాయి. మనం గమనిస్తే తనలో ఉన్న 2 లోపాలు మనకున్నాయి, తనలో ఉన్న బలాలు ఇవి కూడా మనకు లేవు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ధ్యానించుకోండి. దీంట్లో చూస్తే ఆయనలో నిరీక్షణ ఉంది. మొట్టమొదటిగా చూడండి, విశ్వాసం ఉంది. ప్రభు దగ్గర ఎట్లాగైనా నీ కరుణించబడాలి, అదిలో బలంగా ఉంది. అది యథార్థంగా ఉన్నాడు మనిషి. మనుషుల కొరకు మనుషులు ఏమనుకుంటాడనే దాని గురించి అతను ఏమాత్రం కూడా సంకోచించట్లా. ఎందుకంటే దేవుడి మీద ఉన్నటువంటి నిరీక్షణ. చూడండి, ఒకటే విషయం, మనం పరలోకం వెళ్తామనే నిరీక్షణ మనల్ని ఈ లోకల్లో ఏం చేస్తుందనంటే, ఖచ్చితంగా ఏ మనిషి వచ్చి మన మీద ఏం పెట్టినా సరే,
దేని గురించి ఆలోచించాం. ఆ నిరీక్షణ ఎంత సన్నబడుతుందో ఇతర ఇతర మనుషులు మన గురించి ఏమనుకుంటారు అనేటువంటి భయం మనలో మొదలవుద్ది. సువార్తకు వెళ్ళడమే కానివ్వండి, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే విషయంలో కానివ్వండి. చూడండి, చాలా విషయాల్లో మనం కొన్ని చెప్పడానికి భయపడతాం క్రైస్తవులం అని. మొట్టమొదటిగా నేను ఆఫీసులో పనిచేసేటప్పుడు నేను దీనికే ఫీల్ అయ్యా. చాలామంది రకరకాలైన క్యాస్ట్లు, ఏవి కూడా మామూలు క్యాస్ట్లు కాదు. వాళ్ళు క్రైస్తవుడు అని అంటే ఒకలాగా ట్రీట్ చేసేటువంటి మనుషులు. చివరిగా వాళ్ళే తెలుసుకొని, నేను ఉండే విధానాన్ని తెలుసుకొని, నేను పెట్టే స్టేటస్ల ద్వారా వాళ్ళు తెలుసుకోగలిగి నువ్వు క్రైస్తవుడువా అని ఒక నీరసపు మాట మాట్లాడడం నేను విన్నా. అంటే ఏంటంటే వాళ్ళు అడగడం కాదు, అసలు నేను ఎలా ఉన్నానంటే చెప్పడానికి వాళ్ళ ముందు ఇష్టంగా లేనటువంటి వాడిగా ఉన్నా. అంటే ఈనాడు మన పరిస్థితి ఎలా ఉందనంటే, పరలోకం నిజంగా ఉంది, ఆ పరలోకి నువ్వు చేర్చబడతావు. నిజంగా యేసుప్రభు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే, నువ్వు చేర్చబడడానికి సరైనటువంటి స్థితి నీలో లేదు. మన పాపం తన యొక్క మరణం ద్వారా కడగబడుతూ ఉంది. తన పునరుద్ధానం ద్వారా మన పాపంలో నుంచి విడిపించబడతా ఉన్నాం. ఈ వెంట మనం వెళ్ళేది ఒక్క పరలోకమే. ఈ లోకానుసారంగా ఏది వచ్చినా సరే, ఉద్యోగపరమైన ఒత్తిడా, ఉద్యోగపరమైనటువంటి ఎన్నో అవాంతరాలు రావచ్చు, కుటుంబ అవాంతరాలు రావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు రావచ్చు. ప్రతి ఒక్కరికి వచ్చినాయి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ క్రైస్తవ జీవితం సరైనటువంటి జీవితాన్ని వాక్యంతో ముందుకెళ్ళే జీవితంలో వారి జీవితంలో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. యోబుకి రాలేదా? అబ్రహాంకి రాలేదా? వాళ్ళ జీవితాలు ఎన్ని వచ్చాయి? తర్వాత లోతు జీవితంలో రాలేదా? తను తప్ప తన భార్య కూడా ఉప్పు స్తంభంగా మారిపోయింది. కానీ క్రైస్తవుడిగా ఈనాడు మనం ఆలోచిస్తే, అటువంటి భార్య అలా అయిపోయినప్పుడు, కూతుళ్ళ జీవితాలు ఇలా అయిపోయినప్పుడు, ఒక మనిషి ఏమనుకుంటాడంటే అసలు దేవుడు ఉన్నాడా, ఆ పరలోక నిత్యరాజ్యం ఉందా అనే స్థితిలోకి వెళ్తాం. కానీ వాళ్ళ జీవితాల్లో అటువంటి స్థితిలో లేరు. బలమైన నిరీక్షణ కలిగి ఉన్నారు. ఇది మనకు అవసరం, కానీ మనలో లేదు. మనం నిజంగా మనలో నిరీక్షణ ఉంటే, మనం దేవుని దగ్గర ప్రార్థించే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలో కానీ, మన ప్రతి విషయంలో, మన కుటుంబంలో కానీ, మన ఎక్కడున్నా సరే మన ప్రవర్తన ఎలా ఉంటుందనంటే, మనలో యేసుక్రీస్తు కనబడతా ఉంటాడు. అది కనబడట్లేదు అనంటే మనకు దేవుని కరుణ, అతని కంటే ఎక్కువగా, గుడ్డి భిక్షకుడి కంటే ఎక్కువగా మనం దేవుని కరుణ కొరకు ప్రార్థించాలి. కానీ ప్రార్థన మనం ఏం చేస్తామంటే చాలా అలక్ష్యం చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అలక్ష్యం చేస్తాం. కానీ గొప్ప గొప్ప దైవజనులు ఎవరు కూడా ప్రార్థనని అలక్ష్యపరల. చాలా సందర్భాల్లో ప్రార్థన ద్వారానే వారు గొప్ప పరిచర్యను చేయగలిగామని సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చారు. భక్త్ సింగ్ గారే కానీ, డిఎల్ మూడీ గారే కానీ, స్పర్జన్ గారే కానీ, ఇటువంటి చాలామందిని మనం చూస్తాం. కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన సంగతి మన జీవితాల్లో. ఏం చేస్తుంది ఇదేనంటే, దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించే విధంగా తీసుకుని వెళ్తుంది. అది మనం తెలుసుకోవాలి. మన చెయ్యి ఎప్పుడో విడవబడుతుంది, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏం ఉపయోగం? మొట్టమొదటిగా మన పాపపు జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని కరుణించాలి. ఆ కరుణించిన తర్వాతే దేవుడు మనం ఏదైనా అడిగినప్పుడు దాని ద్వారా మనల్ని ప్రభు మాట్లాడతాడు మనతోని. మనం మొన్నటి సందేశంలో చూసుకున్నాం కదా, దేవుడు మాట్లాడేటువంటిది ప్రార్థన కూడా. ఆ ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడాలనంటే మన సంబంధం సరిగా ఉందా లేదా, దేవునితో కరుణింపబడ్డామా లేదా, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒకసారి ఒక సందర్భాన్ని ఒక దైవజనుడు చెప్తా ఉంటే నేను ఇంటూ వచ్చాను. ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఒక మనిషికి అనేది. ఒక ముగ్గురు వ్యక్తులు, 27 మంది వ్యాపారస్తులు ఒక ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఎలా వెళ్తూ ఉన్నారు? ఎడారి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎడారి అని అంటే అక్కడ వేరేటువంటి ఏవి పనిచేయవు కదా, ఒంటెల మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రయాణం 3 రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 3 రోజులు ఉంటుంది. ఆ ప్రయాణం చేసేటువంటి 27 మంది కూడా వాళ్ళు ఒకరికి తోడు అనుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళేటువంటి దారిలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులు కదా, వీరి దగ్గర చాలా డబ్బు ఉంది. దొంగలు వీరిని బాగా పహారా వేశారు. ఎలాగైనా సరే ఈ వ్యాపారస్తులు పట్టుకోవాలి, మనకు నచ్చిందంతా, వాళ్ళ దగ్గర ఉన్నదంతా మనం దోచుకోవాలని వాళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ వెనకాల ఈ దొంగలు వస్తూ ఉన్నారు. అది జరుగుతూ ఉంది. మొట్టమొదటి రోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మధ్యదారిలో చీకటి పడిపోయింది, అక్కడ పడుకోవాలి. మొదటి రాత్రి వాళ్ళు ఏం చేశారు, అక్కడ పడుకో ముందు వాళ్ళకు కూడా అర్థమైంది ఇదంతా దొంగలు తిరిగే ప్రదేశం అని చెప్పి వాళ్ళంతా కూడా దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసులే. ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. చక్కగా ప్రార్థిస్తున్నారు. ఆ గుడారం వేసుకొని గుడారంలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక ఈ దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా దగ్గరలోనే ఎక్కడో గుడారం వేసుకున్నారు. నైట్ వాళ్ళు పడుకునే సమయానికి వచ్చేసారు. వాళ్ళు వచ్చేసినప్పుడు ఆ గుడారం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ గుడారం వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు, బలంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ 27 మంది కూడా బలంగా ప్రార్థిస్తూ ఉన్నారంట. ఆ ప్రార్థించే సమయంలో ఆ దొంగలు అక్కడికి వచ్చారు. అక్కడ వారి గుడారం కనిపించట్లేదు, కానీ 4 పక్కల కూడా
ఏ ద్వారం లేనటువంటి ఒక గోడ కనిపిస్తూ ఉందంట. 4 పక్కల. ఆ పక్క వెళ్ళారు, సరే ఈ పక్క ద్వారం ఉందా, ఆ పక్క లేదు, ఆ పక్క లేదు, సరే పోనీ పైన ఉందంటే పైన కూడా ఏం లేదు. అరే వీడు ఇంత త్వరగా మన దగ్గరకు వచ్చే వరకు ఇంత గోడ ఎలా కట్టగలిగారు? వాళ్ళకి బుర్రలు బద్దలైపోతూ ఉన్నాయి. అసలు వీళ్ళు ఈ ఇసుక ప్రాంతంలో ఎలా ఇది కట్టగలిగారు అని ఆలోచించారు. ఆ రాత్రంతా ప్రయత్నించారు, తిరిగి వెళ్ళిపోయారు. తెల్లారిపోయింది, మరలా వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరలా రాత్రి అయిపోయింది. అక్కడ కూడా వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. మరలా వీళ్ళు వెళ్ళారు, అక్కడ ఏం కనిపించట్లా, గోడ కనిపిస్తూ ఉంది. వీళ్ళకి ఏమాత్రం కూడా ఆస్కారం దొరకట్లా. అయిపోయింది, 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ ఒక్క రోజు, 3వ రోజు, ఈ ఒక్క రోజు వాళ్ళని దాటుకోగలిగితే దొంగల నుంచి వీళ్ళు బయటపడతారు. ఈ ఒక్క రోజు వాళ్ళకి సక్సెస్ అయితే దొంగలకి ఏం కావాల్సినంత డబ్బు దొరుకుద్ది. ఇది వాళ్ళ ప్లాను. అయితే దొంగలకున్న నిర్ణయం మారిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బు దొరికినా దొరక్కపోయినా పర్లేదు, కానీ అసలు వాళ్ళు ఆ గోడ ఎలా కడతా ఉన్నారు, అసలు ఆ గోడ ఎలా వస్తుంది అనేది తెలుసుకోగలగాలి అని వాళ్ళ ఆలోచన, మొట్టమొదటి ఆలోచన చెదిరిపోయి బలంగా ఈ ఆలోచన వాళ్ళకి వచ్చిందంట. వెళ్ళిపోతూ ఉన్నారు. 3వ రోజు ఏమైందనంటే వాళ్ళకి 2 రోజులు ప్రభు చాలా ఏ ఇబ్బంది రానియలేదు కదా. వాళ్ళు ఏం చేశారనంటే 3వ రోజు వచ్చిన ప్రభు మనకి ఈరోజు కూడా ఏ ఇబ్బంది రానియడని చక్కగా బాగా తిన్నారంట. తినేసి ప్రార్థన సమయాన్ని తగ్గించారు, ప్రార్థన సమయాన్ని మార్చారు, ప్రార్థనకు ఉన్నటువంటి ఆ లెంత్ను మార్చారు. ఏం చేశారు? ప్రార్థన మీద ఓవరాల్గా ఆసక్తిని తగ్గించారు. ఏం చేశారు? తిన్న తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి బేవరింతలు, నిద్రని, వీటన్నిటిని కలగలుపుకొని లేటుగా ప్రార్థించారు, తక్కువగా ప్రార్థించారు, అనాసక్తితో ప్రార్థించారు. ఆసక్తి పోయింది. ఆసక్తి పోయిన తర్వాత కొద్దిసేపు ప్రార్థించారు. మనం కూడా అంతేగా, మన జీవితాల్లో ఏం చేస్తామంటే ఎప్పుడైనా భారంగా ఏదైనా ఉంటే భారంగా ప్రార్థిస్తాం. 2 రోజులు వాళ్ళకి భయం వేసింది, బాగా ప్రార్థించారు, గోడలు కట్టబడ్డాయి. ఎగ్జాక్ట్గా ఎలా అంటే నాకు అనిపించింది ఇది వింటా ఉన్నప్పుడు, బహుశా యోబుకు కూడా దుష్టుడు వస్తున్న సమయంలో ఇటువంటి కంచెనే బహుశా దేవుడు వేసి ఉండొచ్చు. చూడ, అటువంటి సాతాను శత్రువుకి ఇటువంటి కంచెన వేసినప్పుడు వాడికి ఏమాత్రం కూడా దూరడానికి అవకాశం లేదు. మన పట్ల కూడా మన ప్రార్థనలు మనం కొన్నిసార్లు అనుకుంటాం, ఎన్నో విషయాల్లో ప్రార్థిస్తాం. ఎక్కడ ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, మన బంధువుల విషయంలో ఏదైనా జరగరాంది జరుగుతుందని భయం వేసినప్పుడు మనం ప్రార్థిస్తాం, దేవుడు మనల్ని సేవ్ చేస్తాడు. ఇదంతా మనం గమనించాం, కానీ ఇదంతా కాకతాళీయంగా జరిగిపోయింది అనుకుంటాం. ఎగ్జాక్ట్గా ఈ ఆపరస్తులు కూడా అదే అనుకున్నారు. 3వ రోజు ప్రార్థనలో ఆసక్తి లేదు, చిన్న ప్రార్థనతో ముగించేశారు. ఇక మరలా ఈ దొంగలు ఏం చేశారంటే డబ్బొద్దు ఏమొద్దు వాళ్ళ దగ్గర, అసలు ఆ గోడ ఏ విధంగా కట్టగలుగుతా ఉన్నారు ఇంత తొందరగా. వాళ్ళ చీకటి బరే వరకేమో అది గుడారంలా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే చీకటై వీరు దొంగతనానికి వెళ్ళారో అది గోడగా కనిపిస్తూ ఉంది. ఇది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆయన దగ్గరికి వెళ్ళారు, అన్ని పక్కలు చూశారు, గోడ కట్టబడి ఉంది. ఒక పక్కకు వచ్చారు, చిన్న రంధ్రం కనిపించిందంట. చిన్నదే రంధ్రం కనిపిస్తూ ఉంది. మీకు అర్థమయ్యేది ఆ రంధ్రం ఎందుకు కనిపించిందో? వాళ్ళ ప్రార్థనలో బహుశా లోపించినటువంటి ఆసక్తిని బట్టి చిన్న రంధ్రం కనిపించింది. ఈ శత్రువులంతా కూడా ఏం చేశారు? దొంగలు లోనకి వెళ్ళిపోయారు. లోనకి వెళ్ళిపోయి ఎవరైతే వాళ్ళంట్లో ఆ టీం మెంబర్ ఉన్నాడో ఆయన మెడ మీద కత్తి పెట్టారు. కత్తి పెట్టి డబ్బులు ఎక్కడనే అడగట్లా, అసలు ఈ గోడ ఎలా కట్టబడతా ఉంది, ఇంతగా ఎలా గోడ కడతా ఉన్నారు, అసలు మీకు ఏ టెక్నాలజీ తెలుసు అని అంటే వారికి కూడా తెలియదు ఈ గోడ కట్టబడతా ఉందని చెప్పి. 2 రోజుల నుంచి అసలు ఈ గోడ కట్టబడతా ఉందని వాళ్ళకి తెలియదు. మేము నడిచిపోతా ఉన్నాం, దేవుడు బహుశా సహాయపడ్డాడు, ఎవరు రాలేదు అనుకుంటా ఉన్నాం మేము, కానీ దేవుడు మాకు ఇంతగా సహాయపడ్డా అని వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట. తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. సరైన ప్రార్థన లేకపోవడం వల్ల శత్రువులు లోనకి దాడి చేశాడు. కరెక్ట్గా మన ఆత్మీయ జీవితంలో కూడా చూస్తే మనం మొదటిగా ఎలా మన స్థితి ఉందో, మన యొక్క ఈ యాత్రా జీవితంలో ఈ గుడ్డి భిక్షకుడు ఎన్నో పాఠాలు నేర్పుతూ వస్తూ ఉన్నాడు. అతని లాంటి నిరీక్షణ మనకు కావాలి. తనకు తెలుసు ఖచ్చితంగా దేవుడు నన్ను కరుణిస్తాడు, కరుణించిన తర్వాత నాకు చూపునిస్తాడు, ఇవ్వగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు దేవుడని. ఆ నిరీక్షణ తనకేం చేసింది? చూపునిచ్చింది. తనలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం తను ఏం చేసిందనంటే దేవుడు ఖచ్చితంగా చేయగలడు ఇది అని చెప్పి ఆ దారి పక్కన అంతమంది వారిస్తూ ఉన్నా సరే దేవుణ్ణి పిలవడం మానేలా. ఎంత విశ్వాసం ఉంటే చేయాలి చెప్పండి ఆ పని? మన ఆత్మీయ జీవితంలో అవి నేర్చుకోవాలి. యథార్థత, తనలో ఎంతటి యథార్థత ఉందనంటే దేవుడి దగ్గర ముందుగా తనను కరుణించమని అడుగుతూ తర్వాత తనకున్న అక్కర్లు చెప్తా వచ్చాడు. మనం కూడా మన యొక్క ప్రార్థనా జీవితంలో ఈ విధంగా మన స్థితి ఉంటే మొదటిగా దేవుడి దగ్గర మనం కరుణించబడే స్థితిలోకి రావాలి. మనలో ఉన్న ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు మనల్ని అడుగుతాడు మనకేం కావాలి, మన అక్కరేంటని. ఆ అక్కర్లు మనకు చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆ అక్కర మనల నుంచి తీసివేయడానికి, ఏదైతే మనకు అక్కరగా ఉందో దాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ గుడ్డి భిక్షకుడు ద్వారా మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకొరకైతే మనం రక్షింపబడ్డామో ఈ ప్రయాణంలో ఆ బహుజన సమూహంతో పాటుగా మనం వెళ్ళాలనంటే
మనకేం కావాలి? చూపు రావాలి. తర్వాత పేదరికంలో ఉన్నటువంటి మనము ధనవంతులుగా మారాలి. మనల్ని ధనవంతులుగా చేయగలిగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు. దానికి చాలా బైబిల్లో మనం మాటలు చూస్తాం. తన ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ ఐశ్వర్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పరలోకం వరకు మనల్ని తీసుకెళ్తుంది. ఒక మాట మనం చూస్తాం ఫిలిప్పీలో కూడా, ఆయన ఐశ్వర్యము ద్వారా, చూడండి అదొకటి తీయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. అంటే మనం చాలా సందర్భాల్లో దీన్ని మన భౌతిక అక్కర్లకి ఎక్కువగా ముడిపెడతా ఉంటాం, తప్పేం కాదు. కానీ దేవుని తలంపు ఏమై ఉండొచ్చు అంటే తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మనకు ఉండేటువంటి, మనకి ఏదైనా జాబ్ కావాలనో లేకపోతే మన రోగం బాగా కావడానికో దేవుని యొక్క అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహిమ అవసరం చెప్పండి. ఇది దేని కొరకనంటే మన ఆత్మీయ స్థితిలో మనకున్నటువంటి రోగాన్ని బట్టి, మన పేదరికాన్ని బట్టి తన ఐశ్వర్యాన్ని మనకి ఇవ్వడానికి దేవుని మహిమ అందుకు మనకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమ, మన ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే మనం పడిపోతూ ఉన్నామో, ఎక్కడైతే మనకు కనికరం లేక మనం దిక్కులేని స్థితిలో ఉంటూ వచ్చామో, ఒక పేదవాడిగా ఆత్మీయంగా, గుడ్డివాడిగా ఆత్మీయంగా, ఈ స్థితిని అన్నింటిని బట్టి ప్రభు దగ్గర మనం వేడుకున్నప్పుడు యేసు ప్రభు ద్వారా తన ఐశ్వర్యం అంతటిని మనకిచ్చి తనతో పాటుగా కూడా యెరూషలేము తీసుకొని వెళ్తాడు ప్రభు మనల్ని. లేకపోతే మన జీవితాలు ఆ పక్కన గుడ్డి భిక్షకుడు ఏ విధంగానైతే ఉన్నాడో, తనలో కనీసం బలాలనే కొన్ని బలాలు ఉంటూ వచ్చాయి, కానీ మనకి ఏ బలం కూడా లేదు. ఖచ్చితంగా మనం దేవుడి మీద ఆధారపడాల్సిందే. అది దేని ద్వారా అంటే ప్రార్థన ద్వారానే. మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే ఆ భిక్షకుడు చేశాడు కదా, ప్రభువుని కరుణించమని కోరుకున్నాడు, తన అక్కర్ను చెప్తూ వచ్చాడు. మనలో ఏం కరుణింపబడాలో వాటన్నిటిని ప్రభువు ముందు ఒప్పుకొని ప్రభు దగ్గర సరైనటువంటి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనం సరి చేసుకునే వారిగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక.